నమస్కారం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? వాటినుంచి తప్పించుకోడానికి చూస్తామా? లేక ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామా? సరే, ఈరోజు మనం ఒక 50 ఏళ్ల క్రితం నాటి రచనలోంచి కొన్ని చాలా శక్తివంతమైన ఆలోచనల్ని చూద్దాం. విచిత్రమేంటంటే, ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ మాటలు ఈరోజుకు కూడా అంతే బలంగా, అంతే స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. దుఃఖమును చూసి భయపడవద్దు. చూశారా ఎంత సూటిగా ఉందో ఈ వాక్యం? ఈ రచన ఇలాగే మొదలవుతుంది. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కాని ఆలోచిస్తే మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చే శక్తి ఈ ఒక్క మాటలో ఉంది. అసలు దుఃఖమంటే ఎందుకు భయపడకూడదు? దాని వెనుకున్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయంటే 1966 జులై నాటి అఖండ జ్యోతి పత్రికలోంచి. అంటే ఆ కాలంలోనే ఇంత లోతైన విశ్లేషణ చేశారంటే ఈ మాటలకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రచనలోనే అసలైన వాదన ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామందికి ఎలా ఉంటుంది? జీవితమంతా సుఖంగా ఉండాలి, కష్టాలు అస్సలు రాకూడదు అని కోరుకుంటాం, అవునా? కాని ఆ కోరికే ఒక పెద్ద పొరపాటు అని ఈ రచన చెబుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ రచనలో బాధలకు భయపడేవాళ్లని కేవలం భయస్థులు అనట్లేదు, వాళ్లని స్వార్థపరులు, పిరికివాళ్లు అని కూడా అంటున్నారు. ఇది చాలా చాలా గట్టి మాట కదూ. అంటే కష్టాల నుంచి పారిపోవడం అనేది కేవలం మన బలహీనత మాత్రమే కాదు, అదొక రకంగా నైతికంగా కూడా తప్పే అన్నట్టుగా చెబుతోంది ఈ రచన. పిరికితనం మానవ జీవితానికి ఒక కళంకం. ఈ వాక్యం ఎంత బలంగా ఉన్నో గమనించండి. అంటే కష్టాలొచ్చాయని పారిపోవడమనేది ఏదో చిన్న బలహీనత కాదు, అది మన వ్యక్తిత్వానికే ఒక మచ్చలాంటిది అని ఈ రచన ఎంత గట్టిగా చెబుతోందో చూడండి. సరే, ఇప్పుడు ఈ రచనలో చెప్పిన ఒక ముఖ్యమైన బోధన వైపు వెళ్దాం. అదేంటంటే, బాధ అనేది మన వైఫల్యం కాదు, అది అందరికీ వస్తుంది. అది ఈ ప్రపంచంలో ఒక స్థిరమైన నియమం లాంటిది. ఎప్పుడూ సంతోషంగానే, ఎలాంటి బాధా లేకుండా బ్రతకడం, అది నిజంగా సాధ్యమేనా? ఈ భ్రమను ఈ రచన ఒక్క వాక్యంతో పటాపంచులు చేస్తుంది. ఎవరూ కేవలం సంతోషంతో కూడిన జీవితాన్ని గడపలేరు, ఎప్పటికీ గడపలేరు. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన ఒక ప్రాథమిక నిజం. ఈ రచనలో ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత అధికారమున్నా, కష్టాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. రాజునుంచి బంటు వరకు, బలవంతుడి నుంచి బలహీనుడి వరకు, ప్రతి ఒక్కరూ వాళ్ల స్థాయిలో బాధలను ఎదుర్కోవాల్సిందే. బాధ అంటే ఏదో ఒక రూపంలోనే ఉండదు, అది చాలా రకాలుగా వస్తోంది. ఒక్కోసారి శారీరక కష్టంలా రావచ్చు, లేదా మానసిక వేదనలా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, మరికొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఏదో తెలియని శూన్యత. ఈ రచన ప్రకారం జీవితంలో ప్రతి భాగాన్ని బాధ తాకగలదు. సరే, జీవితంలో బాధ తప్పదని మనకు అర్థమైంది. కాని మనం దాన్ని అంగీకరించకుండా నాకే ఎందుకిలా జరుగుతోంది అని ఎదురు తిరిగితే ఏమవుతుంది? అలా చేయడం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? కష్టాలు వచ్చినప్పుడు భయంతో దాన్ని తిరస్కరిస్తే ఏమవుతుందో ఈ రచన దశలవారీగా వివరిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మొదట నిరాశతో మొదలవుతుంది. ఆ తరువాత ఏ గొప్ప పనులూ చెయ్యలేని స్థితికి వెళ్తాం. చివరికి కనీసం ఒక సాధారణ జీవితం గడపడం కూడా కష్టమైపోతుంది. ఎంత ప్రమాదకరమైన మార్గమో చూడండి. మరి ఈ పతనాన్ని ఎలా ఆపాలి? దీనికి ఏదైనా పరిష్కారముందా? ఉంది అని చెబుతోంది ఈ రచన. ఆ పరిష్కారం ప్రతిఘటించడం కాదు, అంగీకరించడం, దానితో సామరస్యంగా ఉండటం. ఈ రచన ప్రకారం మనం కష్టాలొచ్చినప్పుడు విపరీతంగా కలత చెందుతున్నామంటే మనం కేవలం బాధపడటం లేదు, మనం ఈ ప్రపంచం యొక్క సహజ నియమాల్తోనే యుద్ధం చేస్తున్నాం. అంటే జరగాల్సింది జరగకూడదని మొండిపట్టుదలతో ఉన్నామన్నమాట. ఇక మనం తెలుసుకోవాల్సిన అసలు సిసలైన విషయం ఇదే. నిజమైన తెలివి ఎక్కడుందంటే, జీవితం యొక్క అసలు స్వభావాన్ని అర్థం చేసుకుని దానితో కలిసి ప్రయాణించడంలోనే ఉంది. కష్టాలను అంగీకరించడమంటే ఓడిపోవడం కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చూడటం, దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ఆపుదాం. ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. మనమెదుర్కొనే ఈ బాధ అనేది మనకు వేసిన శిక్ష, లేక జీవితం నేర్పుతున్న గుణపాఠమా?
దీని గురించి ఆలోచించండి. నమస్కారం.